గుడ్ మార్నింగ్ అండి పిల్లలు. ఇవాళ మనం బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ గురించి మాట్లాడుతున్నాము. ఓకే, బిఎస్సి అంటాం, బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్, అలా బిఈ స్టాటిస్టిక్స్ కూడా అని అంటాం మనం. ఓకే, సో దీన్ని బిఈ స్టాటిస్టిక్స్ అంటాం. అంటే సో మనం స్టాటిస్టికల్ మెకానిక్స్లో లాస్ట్ క్లాస్లో మనం మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ గురించి మాట్లాడుకున్నామండి. మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్లో మరి ఆయన పార్టికల్స్ని ఒక స్టాటిస్టికల్గా అంటే గ్రూప్గా, ఒక పెద్ద గ్రూప్గా మాట్లాడుకొని ఆయన ఒక ఈక్వేషన్స్ ఇచ్చాడు. మరి బోస్ ఐన్స్టీన్లో ఏమవుతుంది అంటే, మన ఇండియన్ సైంటిస్ట్ 1924 నుంచి, అంటే 1921, 22, 23, 24, 25 ఈ ఇయర్ నుంచి అయినా ఈ ఆటమ్స్ లో టెంపరేచర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అనేది చదవడం స్టార్ట్ చేశారండి. ఈయన ఒక జనరల్లో కూడా మనకి పబ్లిష్ చేశారు. పబ్లిష్ చేయడానికి పేపర్ వేస్తే అప్పుడు రిజెక్ట్ అయిందండి పేపరు. ఓకే, ఓన్ సొంతంగా ఒక పేపర్ వేస్తే రిజెక్ట్ అయిపోయింది. అప్పుడు ఏం చేశారంటే, అదే సైడ్ మనకి ఎవరు ఐన్స్టీన్ కూడా పనిచేస్తున్నారు దీని మీద. లో కండెన్సేషన్ అంటే టెంపరేచర్ని లో తీసుకెళ్తే ఆటమ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అని చెప్పేసి కండక్షన్ గురించి మాట్లాడుతూ ఆయన కూడా ఇది చదవడం మొదలుపెట్టారు. అప్పుడు బోస్ ఐన్స్టీన్ ఇద్దరు కలిసి మళ్ళీ జనరల్కి వేస్తే పబ్లిష్ అయింది. ఇది అప్పటి నుంచి వస్తుందండి, ఇప్పుడు కూడా అదే తరం నడుస్తుందండి. అంటే లో లెవెల్లో ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరైనా కూడా పేపర్ వేస్తే రిజెక్ట్ అయిపోతుంది. అదే పెద్ద సైంటిస్ట్ని యాడ్ చేసుకొని మీరు పేపర్ వేస్తే పబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే నడుస్తుంది. కాబట్టి ఇది ఎక్కువగా బోస్ వర్క్ అని చెప్పాలి. ఐన్స్టీన్ అని చెప్పేవాళ్ళు బోస్ ఐన్స్టీన్ వర్క్, బోస్దే వర్క్ అని చెప్పాలి. అందుకని బోస్ ఐన్స్టీన్ ది స్టాటిస్టిక్ అంటే ప్రాబబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. స్టాటిస్టిక్ అంటే ప్రాబబిలిటీ గురించి మాట్లాడుతున్నాము, అవునా కదా? నేను లాస్ట్ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్లో చెప్పినట్టు ప్రాబబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. అంటే క్వాంటమ్ మెకానికల్ లెవెల్లో మనం ఈ బోస్ ఐన్స్టీన్ కానీ ఫెర్మి డిరాక్ గురించి మాట్లాడతాం. మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ వచ్చేసి మనకి క్లాసికల్ మెకానికల్గా మనం చెప్తా ఉంటామండి. ఇప్పుడు బోస్ ఐన్స్టీన్ గురించి మనం మాట్లాడినట్లయితే మరి వీళ్ళ కండిషన్స్ ఏంటి? బోస్ ఐన్స్టీన్ కండిషన్ ఏంటి అంటే, ఫస్ట్ కండిషన్ మనకి తెలిసిన విషయం, మనకి ఫస్ట్ది ఏంటంటే, ఇది ఇంటిగ్రల్ స్పిన్, జీరో ఇంటిగ్రల్ స్పిన్ కానీ ఇంటిగ్రల్ స్పిన్ కానీ ఉంటుంది. ఇంటిగ్రల్ స్పిన్ అందాం, ఇంటిగ్రల్ నెంబర్ అనుకుంటే ఇంటిగ్రల్ స్పిన్ అందాం. ఓకే, జీరో కానీ ఇంటిగ్రల్ స్పిన్ కానీ ఉన్నటువంటి ఈ బోస్ ఐన్స్టీన్ లాని ఫాలో అవుతాయట. బోస్ ఇంటిగ్రల్ ఈ బోస్ ఐన్స్టీన్ని ఫాలో కావాలంటే పార్టికల్స్ ఎలా ఉండాలట? జీరో కానీ ఇంటిగ్రల్ స్పిన్ కానీ ఉండాలి. సెకండ్ వన్ ఏంటి? ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్ అయి ఉండాలి. థర్డ్ వన్ ఏంటి? డస్ నాట్ ఒబే ది పౌలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్, అంటే ఈ పౌలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ని ఒబే చేయవట. అంటే అర్థం ఏంటి? ఒక ఎనర్జీ లెవెల్లో ఎన్ని పార్టికల్స్ అయినా ఉండవచ్చు. జీరో ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఏంటి? ఇంటిగ్రల్ అంటే ఏంటి? 1, 2, 3 అని 1 అంటే ఇప్పుడు వస్తుంది. హాఫ్ ఇంటిగ్రల్ ఇటు సైడ్, హాఫ్ ఇంటిగ్రల్ అటు సైడ్ ఉంటే మనకి ఇంటిగ్రల్ స్పిన్ అని చెప్తాం మనం, అవునా కదా? మనకి ఇంకా ఏం కావాలి? మనకి ఇంకా డస్ నాట్, ఇంకా ఇప్పుడు ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్ అంటున్నాడు. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్ అంటే ఏంటి? మనం జనరల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాక్స్వెల్ బోల్ట్జ్మన్ డిస్టింగ్విషబుల్ అంటే గుర్తుపట్టచ్చు. మనం ఒక పార్టికల్ ఏ అని తీసుకున్నాం అనుకోండి. సపోజ్ మనం ఒక ఏ అనే పార్టికల్ తీసుకున్నాను. ఇది కూడా రౌండ్గా ఉంది ఏ అనే పార్టికల్, నేను ఏ అని రాశాను. ఇది కూడా రౌండ్గా ఉంది సెకండ్ పార్టికల్, దీన్ని బి అని తీసుకున్నాను. ఇప్పుడు రివర్స్ రాయండి. దిస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇదే డాట్ని అట్లా పెట్టేశాను. గుర్తుపట్టచ్చా? మనం గుర్తుపట్టలేం కదా. దీన్ని మనం ఏ అందాము, లేదా దీన్ని బి అందాం, దీన్ని ఏ అందాం. ఎట్లా రాశాను నేను? రెండు సేమే ఉన్నాయి కదా, అన్ని సేమ్ ఉన్నాయి కదా. అన్ని సేమ్గా ఉన్నప్పుడు మరి ఎట్లా గుర్తుపట్టడం చాలా కష్టం. మనం ఎట్లా అంటే, చైనీస్ పిల్లలు చెప్పినట్టుగా, చైనీస్ పిల్లలు ఒకేలా కనబడుతూ ఉంటారు, లేదా ట్విన్స్. మనం ఎవరు ఏందనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ట్విన్స్ పిల్లలను చూస్తే. ఓకే, జనరల్గా అదే నడుస్తూ ఉంటుంది. ట్విన్స్ పిల్లలు ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్ అని అంటాం మనం. అంటే మనం వేవ్ మెకానిక్స్ ప్రకారం చెప్పగలిగితే వేవ్ ఫంక్షన్ గురించి మాట్లాడదాం. వేవ్ ఫంక్షన్ గురించి మాట్లాడే ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్, ఇక్కడ దీన్ని కూడా పాజిటివ్ తీసుకుందాం. ఇక్కడ ఈ రెండు వేవ్స్, దీని యొక్క వేవ్ ఇది, దీని యొక్క వేవ్ ఇది సేమ్ ఉన్నాయి కదా. సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏది అనేది గుర్తుపట్టలేము. మనం
ఓకే, పార్టికల్ ఇక్కడ ఏ పార్టికల్ కానీ ఉండొచ్చు, బి పార్టికల్ కానీ ఉండొచ్చు, ఏ కానీ అనుకోవచ్చు, బి కానీ అనుకోవచ్చు. సపోజ్ వేరు వేరు ఉన్నాయి అనుకోండి, మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ లాగా ఈజీగా మనం గుర్తుపట్టుకుంటాం. ఇది ఏ అని, ఇది బి అని. వేవ్ ఫంక్షన్లో సైలో మనం సైతో ఇండికేట్ చేస్తాం కదండి, వేవ్ ఫంక్షన్ సైలో ఇండికేట్ చేస్తాం. అదే కనుక ఎనర్జీ లెవెల్స్లో ఉంటే కనుక ఏ అని బి అని ఎనర్జీ లెవెల్స్లో ఉంటే, లేదా 0 or 1 అనుకుందాం మనం. సో ఇది 0 గ్రౌండ్ లెవెల్, ఇది ఫస్ట్ ఎగ్జైటెడ్ లెవెల్ అనుకుందాం. పార్టికల్ ఇక్కడ కనుక ఉంటే ఇది ఏ పార్టికల్ అనుకుందాం, బి పార్టికల్ అని అంటాం, ఇది బి పార్టికల్ అంటాం. ఓకే, కెట్ ప్రాబ్లంలో రాస్తే మనం కెట్ 0లో ఉంటుంది. ఓకే, సో మనకి ఏముంది, కెట్ 1లో ఉంటుందండి. ఫస్ట్ స్టేటు ఇలా ఉంటుంది అనుకోండి, సెకండ్ స్టేట్ వేరే విధంగా రావచ్చు. మనం అంటే పార్టికల్ ఎక్కడ ఉందనేది మనం చెప్పొచ్చు, మనం సపరేట్గా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే. ఇక్కడ చూడండి, సో ఎక్కడ వేవ్ ఫంక్షన్ సేమ్గా ఉంది. పార్టికల్ ఇది ఏ వల్ల వచ్చిందా, ఇది బి వల్ల వచ్చిందా, ఇది బి వల్ల వచ్చిందా, ఇది ఏ వల్ల వచ్చిందా అని ఖచ్చితంగా చెప్పలేము. ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్, బోస్ ఐన్స్టీన్ అదే అంటున్నారు, వాళ్ళు ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్ అంటున్నారు వీళ్ళు. ఓకే, సో ఈ లాస్ ఏదైతే ఫాలో అవుతాయో దీన్ని బోజాన్స్ అని అంటారు. ఫోటాన్స్ మంచి గుడ్ ఎగ్జాంపుల్ దీనికి, బోజాన్స్కి అండి. ఫోనాన్స్ గుడ్ ఎగ్జాంపుల్ మనకి మరి బోజాన్స్కి. ఓకే, సో దీని అప్లికేషన్ ఏంటి, సూపర్ ఫ్లూయిడ్స్, ఓకే, సో ఆటమ్ లేజర్స్, ఇవన్నీ మంచి అప్లికేషన్స్ అండి దీనికి బోస్ ఐన్స్టీన్ లాకి. ఇప్పుడు అర్థమైందా ఏంటనేది. సో మనం ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్ అని అంటే మనం కెనాట్ డివైడ్ అన్నట్టు, అంటే మనం సపరేట్ చేయలేము, ఇది ఏనా ఇది బీనా అని చెప్పలేము ఖచ్చితంగా. సో అలాంటి వాటిని ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్ అని అంటాం మనం. ఓకే, ఏదో కొంచెం క్వాంటమ్ మెకానిక్ లెవెల్లో ఉంది కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏం లేదు, చిన్న వర్డ్లో మనం అర్థం చేసుకుందాము. ఏ బి అనేది సేమ్ ఉంటాయి, మీరు అట్నుంచి ఇటు రాసినా ఇట్నుంచి ఇటు రాసినా కూడా అది సేమ్ అవుతుంది. దాన్ని ఇండిస్టింగ్విషబుల్ పార్టికల్స్ అన్నమాట. డస్ నాట్ అబౌవ్ పాలిస్క్రూజం అంటే ఒక ఎనర్జీ లెవెల్లో ఇన్నే ఉండాలని ఏం లేవు కదా, ఎలక్ట్రాన్స్ ఎన్నైనా ఉండొచ్చు. అందుకని మనం పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ని డస్ నాట్ ఒబే అంటాం. ఇది జనరల్ రూల్. మనం ఏం చేస్తున్నాం అంటే బోస్ ఐన్స్టీన్ డిస్ట్రిబ్యూషన్ లా డెరైవ్ చేస్తున్నాం. ఇక్కడ డెరివేషన్ కావాలి మనకి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెరివేషన్ కావాలి. ఈ 3 పాయింట్స్ రాసుకోండి మీరు, ఎందుకంటే ఇంట్రడక్షన్లో సో మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ అంటే బోజాన్స్ ఏం ఫాలో అవుతాయంటే ఇది ఫాలో కనుక అవుతే ఆ పార్టికల్స్ని బోజాన్స్ అని అంటాం మనం. అవునా, అర్థమైపోయిందా పిల్లలు? దీన్ని ఎరేజ్ చేసి ఇప్పుడు మనం స్టాటికల్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళిపోదాం. నేను ఎరేజ్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, మీరు తీసుకున్నారా? చలో, ఇప్పుడు ఎరేజ్ చేస్తున్నాను నేను. సో ఈ స్టోరీని ఎరేజ్ చేశాను. మనకి దీని తర్వాత కార్ల్ గ్రూప్ ఏం చేశారంటే 1925లో సో వీళ్ళ థియరీ తీసుకొని ఎక్స్పెరిమెంటల్ చేస్తే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది, వీళ్ళకి రాలేదు నోబెల్ ప్రైజ్. బోస్ ఐన్స్టీన్కి రాలేదు కాబట్టి నోబెల్ ప్రైజ్ వాళ్ళకి వచ్చేసిందండి. ఓకేనా? సో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం రెగ్యులర్గా మనం అబ్జర్వ్ చేసినటువంటి ఒక ట్రైన్ దగ్గర ఒక ట్రైన్ నేను అబ్జర్వ్ చేస్తుంది అనుకోండి. ఈ ట్రైన్లో మొత్తం ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆర్ ఓకే, నెంబర్ ఆఫ్ పార్టికల్స్, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఉంటాం, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎన్ని అండి? నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారు? n నెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా డివైడ్ చేసేసుకుందాం? మనం నెంబర్ ఆఫ్ బాక్సెస్గా డివైడ్ చేసుకుందాం. ఇట్లా డివైడ్ చేసుకుంటూ మనం ట్రైన్లో డబ్బాలు ఉంటాయి కదా అండి మనకి, ట్రైన్లో డబ్బాలు ఉంటాయి మనకి, అంతే కదా, ట్రైన్లో డబ్బాలు ఉంటాయి కదా మనకి, కాబట్టి మనం డివైడ్ చేసుకుందాం. ట్రైన్ లేదా మీ క్లాస్ రూమ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవడానికి, బోస్ ఐన్స్టీన్ అర్థం చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నట్టు. మనం ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు ఇది N1గా రాసుకుందాం. ఏమని రాసుకుందామండి? N1 రాసుకుందాం. కనబడుతుంది అది కింద రాస్తుంది, నేను కనబడకపోతే కింద రాస్తాను. కింద రాయను, ఇది N1 అని రాసుకుందాం, ఇది N2 అని రాసుకుందాం, ఇది N3 అని రాసుకుందాం, N4 అని రాసుకుందాం, N5 డబ్బా అంటే ఇట్లా పోతే ఎన్నుకోతుంది NK N వాళ్ళకి రాసుకుందాం. అంటే ఈ మొత్తం డబ్బాలు నేను N1, N2, N3, N4 అని రాసుకుంటాను. N1లో మేబీ ఒకళ్ళు ఉండొచ్చు, N2లో ఇద్దరు ఉండొచ్చు, లేదా నలుగురు ఉండొచ్చు, ఐదుగురు ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు. ఓకే, సో ఇదే విధంగా ముగ్గురు, ఓకే, ఇదే విధంగా ఐదుగురు, ఇదే విధంగా 10 మంది, ఎంతమంది ఉండొచ్చు అండి. దీన్ని ఇంకా దీని లోపల సీట్స్ ఉంటాయి కదా మనకి, సీట్స్ అరేంజ్మెంట్ ఉంటాయి కదా. ఈ N1ని ఎన్ని వేస్గా డివైడ్ చేస్తాము అంటే ఎలా కూర్చోబెడతాం? అది G1 వేస్గా కూర్చోబెడతాం మనం. ఈ
N2ని అంటే N2లో ఉన్నటువంటి పర్సన్స్ని G2 వేస్గా మనం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, అంటే అరేంజ్మెంట్ చేస్తాం. అంటే ఒక సీట్లో ఎంతమందిని, ఒక సీట్లో ఎంతమందిని కూర్చోబెట్టుకోవచ్చు. G3, G4, G5 ఇలా చేసుకుంటే GI వరకు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అవునా? సో GIK అని కూడా రాసుకోవచ్చా? ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఏం చేసామండి, సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనం తీసేసుకొని ఆ నెంబర్ ఆఫ్ పర్సన్స్ని మనం ఏం చేసామండి, సో మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే వెళ్ళిపోయాం మనం. సో GI వేస్లో మనం ఈ N1లో ఉన్నటువంటి ఈ ప్యాసింజర్స్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. G2 వేలో ఈ N2లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. G3 వేస్లో N3లో ఉన్నటువంటి ఈ ప్యాసింజర్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ N1 అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఇది మనం టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అని రాసుకుందాం. టోటల్ ఒక సిస్టమ్ లోపల టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎంతమంది ఉన్నారంటే N. సో Ni ఇద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఫస్ట్ బాక్స్లో. ఓకే, దీన్ని ఏం రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఇది టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఇది ప్రతి దానిలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మనం Ni అని రాసుకుందాం అండి. లాస్ట్ది ఇట్లా చూసుకుంటే పోతుంటే మనం Ni అని రాసుకుంటాం. ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి Nk అని రాసుకోవచ్చు, మనం Ni అని రాసుకుందాం అండి. Ni బాక్స్లో మనకు GI వేస్లో మనం, సో నెంబర్ ఆఫ్ వేస్ వీఆర్ గోయింగ్ టు అరేంజ్. ఓకే, నెంబర్ ఆఫ్ వేస్ we can arrangement of waves. ఓకే, అరేంజ్మెంట్. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు, GI నెంబర్ ఆఫ్ వేస్లో మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబబిలిటీ రాయాలి. మరి ఈ అన్ని పార్టికల్స్ అంటే ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, ఒక ట్రైన్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక ట్రైన్లో 350 మంది ప్యాసింజర్స్ ఉన్నారు అనుకోండి. 350 మంది. ఈ 350 మంది అనేది ఎవరు, క్యాపిటల్ N. అంటే ఫస్ట్ బాక్స్లో ఎంతమంది ఉన్నారని చెప్పాను, ఫస్ట్ బాక్స్లో N1 ప్లేస్లో 1 ఉన్నారు, N2 ప్లేస్లో 2 ఉన్నారు అనుకోండి. మేబీ చెప్పలేము కదా. సో అట్లనే N1 2 3 4 5 6 N6 బాక్స్లో ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. ఓకే, మొత్తం ఇట్లా అరేంజ్ చేసుకుంటాం. అంటే మొత్తం క్యాండిడేట్స్ని ఎంత పడితే 350 మంది ఉన్నారు ఇట్లా. అంటే ఈ N1 బాక్స్లో ఉన్నటువంటి ఈ వస్ట్ పర్సన్ని ఏ సీట్లోనే కూర్చోబెట్టచ్చు నేను, దాన్ని G1 అని అంటాను. సో ఈ 2 మెంబర్స్ ఏ సీట్లోనే ఎలానో కూర్చోబెట్టచ్చు, ఒకటే సీట్లో 2 కూర్చోబెట్టచ్చు, లేదా వేరే సీట్లో ఒక్కళ్ళని కూర్చోబెట్టచ్చు. మనం నెంబర్ ఆఫ్ వేస్గా మనం అరేంజ్ చేసుకోవచ్చు, G2 వేస్ అంటాము. అదేవిధంగా ఈ 10 మందిని ఉన్నటువంటి సీట్లలో ఎలా అని అరేంజ్ చేసుకోవచ్చు, దీన్నే G3 అంటాం. ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. Ni మెంబర్స్ ఎంతమంది అని ఉండొచ్చు, మనం GI వేస్లో మనం అరేంజ్ చేస్తాం. అర్థమైంది అనుకుంటాం మనం. సో ఇప్పుడు GI వేస్లో మనం ఆ Ni బాక్స్లో ఉన్నటువంటి పార్టికల్స్ని అరేంజ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే బోస్-ఐన్స్టీన్ చెప్పిన విధానం ఏంటంటే, అసలు బోస్-ఐన్స్టీన్, సో ఇది బోస్-ఐన్స్టీన్ గురించి ఏమంటున్నారు వీళ్ళు కనుక అంటే ఆటమ్స్ని ఒక లో టెంపరేచర్ కనుక తీసుకెళ్తే బోస్-ఐన్స్టీన్ కండెన్సేషన్ అంటాం మనం. అదే ఇంపార్టెంట్ మనకి. ఎందుకనంటే ఈ స్టోరీ చెప్తాను, ఒక్క నిమిషం ఒక స్టోరీ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను నేను. డెరివేషన్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇక మనం స్టోరీలు చెప్పడానికి ఏముండదు. సో మ్యాటర్ మనకి ఎన్ని విధాలుగా ఉంటుంది, మ్యాటర్ వచ్చేసి ఫస్ట్ ఒకటి సాలిడ్ ఉంటుంది. ఓకే, సెకండ్ వన్ ఇది గ్యాస్ ఉంటుంది. సెకండ్ వన్ లిక్విడ్ తీసుకోండి, ఎందుకు మన గ్యాస్ టైడ్ తీసుకోవడం, లిక్విడ్ ఉంటుంది. సెకండ్ ఇది లిక్విడ్, అవునా కదా. మేజర్గా నెంబర్ ఆఫ్ వేస్కి మనం ఎట్లా డివైడ్ చేస్తాం మ్యాటర్ని, ఇది వచ్చేసి గ్యాస్ ఉంటుంది మేజర్గా. దాని తర్వాత ఏం చేస్తారు వీళ్ళు ఫోర్త్ వన్ ప్లాస్మా తీసుకొచ్చారండి. ప్లాస్మా ఈ రోజులలో ఫిఫ్త్ మ్యాటర్ కూడా తీసుకున్నారు మనకి, ఇదే బోస్-ఐన్స్టీన్ కండెన్సేషన్ అంటున్నారు. వీళ్ళ ప్రిన్సిపల్ ఏంటంటే, ఎప్పుడైతే మనం బోస్ చెప్పిన ప్రకారం మనం ఏంటంటే ఏదైనా ఆటమ్స్ని లో టెంపరేచర్ కనుక తీసుకెళ్తే, అంటే సూటబుల్ ఆటమ్స్ని మనకి లో టెంపరేచర్ కనుక తీసుకెళ్తే అవి ఇండివిజువల్గా బిహేవ్ చేయకుండా ఒక క్లౌడ్ లాగా ఒక గ్రూప్గా బిహేవ్ చేసి, సో ఏం చేస్తాయంటే వేవ్ పార్టికల్స్గా బిహేవ్ అవుతాయట. వేవ్ పార్టికల్స్గా బిహేవ్ అవుతాయి. ఈ
లా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఓకే, ఇది ఏం లా అంటే హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఎప్పుడైతే మీరు మూమెంటాన్ని కంట్రోల్ చేశారో, మూమెంటం అంటే ఏంటండి, మాస్ ఇంటూ వెలాసిటీ, అంటే వెలాసిటీని మీరు కంట్రోల్ చేశారో, వెలాసిటీని ఎలా కంట్రోల్ చేస్తారు, లో టెంపరేచర్ తీసుకెళ్తారు. ఎప్పుడంట నియర్లీ జీరో అంటే సో 273 డిగ్రీస్ -273 ° మనం తీసుకెళ్ళాం అనుకోండి, నియర్లీ జీరోకి దగ్గర తీసుకెళ్ళాం అనుకోండి, దీని వెలాసిటీ జీరో అయిపోయి ద పార్టికల్ లాగా బిహేవ్ అవ్వకుండా వేవ్ లాగా బిహేవ్ అవుతుందట. అప్పుడు అది గ్రూప్గా ఫామ్ అయిపోయి క్లౌడ్ కండెన్సేషన్ అవుతుందట. కండెన్సేషన్ అయ్యి అన్ని పార్టికల్ బిహేవియర్ కాకుండా వేవ్ బిహేవియర్ అవుతాయని చెప్పేసి వీళ్ళు కాన్సెప్ట్ అన్నట్టు. అందుకే మనం మ్యాటర్లో మనం ఏం చేశాడు, 5th పొజిషన్లో మనకి బోస్-ఐన్స్టీన్ కండెన్సేషన్ కూడా పెట్టేశారు వీళ్ళు ఇప్పుడు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ స్టోరీకి వెళ్ళట్లేదు, ఈ స్టోరీ కొంచెం చెప్దామని చెప్పాను మీకు, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ ఈక్వేషన్ అయిపోయిన తర్వాత తొందరగా వీడియో క్లోజ్ చేస్తూ ఉంటాను నేను. ఓకే, సో అందుకనే మధ్యలో ఈ స్టోరీ చెప్దామని చెప్పాను నేను. అంటే బోస్-ఐన్స్టీన్ చెప్పింది ఏంటి, సో అక్కడ బోజాన్స్ అంటే ఫస్ట్ ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి మనం స్టార్టింగ్ చెప్పినాయి. సో బోస్-ఐన్స్టీన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు యాటమ్స్ని లో టెంపరేచర్ కనుక తీసుకెళ్లారంటో, నియర్లీ 0 కెల్విన్ వరకు తీసుకెళ్లారు, -273 వరకు తీసుకెళ్లారనుకోండి, అప్పుడు ఇవి ఏం చేస్తాయంటే వేవ్ లాగా బిహేవ్ అవుతాయి. పార్టికల్ ఇన్ ప్లేస్ ఆఫ్ పార్టికల్ కాకుండా వేవ్ లాగా బిహేవ్ అవుతాయి. దీన్ని మేము వేవ్ నేచర్ అంటాం మనము. ఇక్కడ మ్యాటర్లో 5th పొజిషన్లో మనకి బోస్-ఐన్స్టీన్ కండెన్సేషన్ కూడా వచ్చేస్తుంది మనకి. ఓకేనా. ఈ స్టోరీతో మనకు సంబంధం లేదు. సో మనం ఇప్పుడు డెరివేషన్ చేస్తున్నాం, అంతే కదా. డెరివేషన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు డెరివేషన్కి వచ్చేయండి. డెరివేషన్కి వచ్చేస్తే మనం మరి ప్రాబబిలిటీని రాయాలి. మనం ప్రాబబిలిటీని W అని రాస్తాం. మనం ఏమని రాస్తామంటే ప్రాబబిలిటీ ఓకే, ఎట్లా అని రావచ్చు. ప్రాబబిలిటీని మనం ఎలా రాసుకో, సింబల్ డబ్ల్యూతో రాస్తాం. ఎందుకంటే జర్మన్లో మనకి ప్రాబబిలిటీ దీన్ని మనం ప్రొనౌన్సియేషన్ చేసినటువంటి ప్రాబబిలిటీ అంటే ఎలా రాస్తామంటే స్పెల్లింగ్లో అంటే డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది ప్రాబబిలిటీ ఇది. ఓకే, జర్మన్లో అందుకని డబ్ల్యూతో రాస్తారు జనరల్గా. నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను పి ఎందుకు రాయకూడదు, డబ్ల్యూ ఎందుకు రాయొచ్చు అని చెప్పేసి లాస్ట్ క్లాస్లో చెప్పాను. మరి దీన్ని ఈక్వేషన్ ఎలా రాయాలి, ఈ మూడింటిని యూజ్ చేసి ఈక్వేషన్ ఎలా రాయాలి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని డబ్ల్యూని ఎలా రాయొచ్చు అనేది అర్థం చేసుకుందామండి. సో ఇప్పుడు మనం అర్థం చేసినట్టయితే N1 అనేది నేను 3 తీసుకున్నాను, N2 అనేది 2 బాక్సులు తీసుకోండి. 2 బాక్సులు తీసుకొని 2 బాక్సులలో ఎలా రాయొచ్చు అనేది తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, సో 3 క్యాండిడేట్లని 2 బాక్సులలో అంటే 2 సీట్లలో ఎలా రాయొచ్చు. సో ముగ్గురు ప్యాసింజర్స్ ఉన్నారండి, 1 2 3 ఒకటే సీట్లో కూర్చోబెట్టాను, మిగతాది ఇక్కడ 0 అయిపోయింది మనకి. ఇంకొకటి చూడండి, ఇంకొక బాక్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇంకొక దాంట్లో వేస్లో అరేంజ్ చేయాలి మనం. ఎట్లా అంటే ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టి ఒక సీట్లో ఒకళ్ళు కూర్చోబెట్టచ్చు మనం. అర్థమైందా కావట్లేదా మీకు. ఇప్పుడు ఇంకా ఛాన్సెస్ ఏమున్నాయి మన దగ్గర, ఏమున్నాయంటే ఒకళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టచ్చు. ఇంకా ఛాన్సెస్ ఏమున్నాయి మనకి, ఇంకా ఛాన్సెస్ వచ్చేస్తే మనకి ఇంకా ఈ 2 సీట్లలో ఒకళ్ళు 0, ఇక్కడ ముగ్గురిని కూడా సెకండ్ సీట్లో కూర్చోబెట్టచ్చు మనం. ముగ్గురిని కూడా సెకండ్ సీట్లో కూర్చోబెట్టచ్చు మనం. సో ఇదే కదా నెంబర్ ఆఫ్ వేస్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్ మనం అరేంజ్ చేసుకోవచ్చు, 4 నెంబర్ ఆఫ్ వేస్కి మనం అరేంజ్ చేసుకోవచ్చు. 4 విధాలుగా కూర్చోబెట్టచ్చు మనం అంటాం. అంటే N1 వాల్యూ మనం 3 తీసుకుంటే కనుక ముగ్గురు ఉన్నారని తీసుకుంటే, సో 2 మన బెంచెస్లో అంటే 2 సీట్లలో మనం ఈ క్యాండిడేట్స్ని ఎలా అరేంజ్ చేయొచ్చు అంటే 4 నెంబర్ ఆఫ్ వేస్లో అరేంజ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం ఈక్వేషన్ పార్ట్గా రాద్దామండి. ఈక్వేషన్ పార్ట్గా ఎలా రాద్దాం, W ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇది 3 + 2 నాకు కావాల్సిన 4 కదా, 3 + 2 -1 కానీ రాసుకోవచ్చు కదా. 3 + 2 అంటే 5 -1. సో ఇది ఫ్యాక్టోరియల్ కింద రాసుకుందాం. ఓకే, ప్రాబబిలిటీ కింద రాద్దామండి. సో ఇక్కడ N1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ కింద రాద్దాం. అదే వస్తుందా చూద్దాం. 3 ఫ్యాక్టోరియల్ ఇలా రాసుకోవచ్చు. మైనస్ ఏం చేద్దామంటే, సో 2 - 1 ఫ్యాక్టోరియల్ కింద రాసుకుందాం. ఇలా ఎందుకు రాసుకుందాం చూద్దామనండి. అంటే ఇది ఫార్ములా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 3 అంటే ఏంటంటే N1 కదా, N1. సో 2 అంటే ఏంటి, G1 కదా, G1 - 1 బై 3 అంటే ఏంటి, N1 ఫ్యాక్టోరియల్ రాద్దాం. N1 ఫ్యాక్టోరియల్ టర్మ్స్లో రాయాలి మనం ఎప్పుడైనా. సో G అంటే ఏంటి, 2 - 1 G2 అంటే G కదా, G1 - 1 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు ఇది రాయడం వల్ల మనకి యూజ్ ఏంటి, ఇలా అంటే మనకి ఆన్సర్ కావాల్సింది 4 అండి.
4 వస్తుందా రావట్లేదా ఈ ఫ్యాక్టోరియల్ ప్రాబబిలిటీ ప్రకారం మన ప్రాబబిలిటీ ఈక్వేషన్ తెలుసు మనకి ఈ విధంగా రాయాలని చెప్పేసి ఇది వస్తుందా రావట్లేదా ఈ విధంగా రాసుకుంటే చూద్దాం మనం ఓకే సో ఇప్పుడు 3 + 2 5 5 - 1 4 4 ఫ్యాక్టోరియల్ వచ్చేసింది 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 3 2 1 వచ్చేసింది మనకి ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి 3 ఇంటూ అర్థమవుతుందా రావట్లేదా మీకు అర్థమవుతుంది 3 ఇంటూ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఉందండి ఇక్కడ 3 అంటే 3 రాయడానికి లేదు సో ఇంటూ ఈ 2 - 1 అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 వచ్చేస్తుంది కదా అంతే ఇప్పుడు క్యాన్సిల్ చేసి చూడండి మీరు ఇక్కడ నాకు క్యాన్సిల్ చేసినట్లయితే ఈ 1 2 3 మూడు క్యాన్సిల్ అయిపోయినాయి అంతేగా 3కి 3కి ఈ 3కి 3కి 2కి 2కి 1కి 1 క్యాన్సిల్ అయిపోయింది ఇది 1 అంటే అంతే కదా ఎంత మిగిలింది ఇక్కడ 4 అంటే మనకి ప్రాబబిలిటీ డబ్ల్యూ ఎంత వచ్చింది 4 వేస్గా మనకు వచ్చింది ఆన్సర్ వచ్చిందా లేదా మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది లేదా అంటే మనం ప్రాబబిలిటీని ఈ విధంగా రాసుకోవచ్చు ఓకే అర్థమైన పిల్లలు అందుకే నేను ప్రాబబిలిటీని ఈ విధంగా రాస్తున్నాను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి చూపించాను మీకు ప్రాబబిలిటీని ఇలానే రాయడానికి కారణం ఏంటి ఈక్వేషన్ ఇదే విధంగా రాయడానికి కారణం ఏంటి ఓకే ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు కానీ లేకపోతే మనకు అర్థం అవ్వడానికి ఈజీగా అర్థం అవ్వడానికి నేను ఈ మెథడ్ని వాడుకున్నానండి ఓకే సో మనకి అంటే మనం జిఐ వేస్లో సెలెక్ట్ చేస్తే మిగిలింది ఏంటి G1 - 1 ఇది ఫస్ట్ దాంట్లో మాత్రమే అంటే ఈ N1కి మాత్రమే N2కు రాస్తే ఇక్కడ N2 వస్తుంది ఇక్కడ G2 వస్తుంది N2 వస్తుంది G2 వస్తుంది అట్లనే N3 NI ఇట్లా NI అంటే అన్నీ రాసుకుంటా పోతూ ఉంటే ఎన్ని మల్టిప్లికేషన్ అవుతాయి కదా అన్ని బాక్సెస్ మల్టిప్లికేషన్ అవుతాయి కదా దాన్ని ప్రొడక్ట్ సింబల్గా రాసుకోవచ్చు కదా ప్రొడక్ట్ సింబల్గా రాస్తానండి ప్రొడక్ట్ సింబల్గా రాస్తాను ఎలా రాస్తానంటే ప్రొడక్ట్ సింబల్ ఇలాంటివి చాలా ఉంటాయట ప్రొడక్ట్ సింబల్ మనకి ఏం రాస్తారు మనకి జనరల్గా రాసేది సో ప్రొడక్ట్ సింబల్ వచ్చేసి W అని రాస్తాను W = స్టార్ట్ ఎక్కడ వస్తుంది I = 1 నుంచి వచ్చేసి I = K వరకు వస్తుంది మనకి ఓకే సో మనం ఫార్ములా ఏంటి మనది ఫార్ములా అంటే NI ప్లస్ GI టర్మ్స్ NI GI టర్మ్స్ రాస్తున్నాను చూడండి పిల్లలు ఫ్యాక్టోరియల్ బై సో I ఫ్యాక్టోరియల్ మైనస్ GI - 1 ఫ్యాక్టోరియల్ క్లియరా ఇప్పుడు క్లియర్ అయిపోయిందా మీకు ఎలా రాశాను నేను ఈ ఈక్వేషన్ అనేది ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఈజీగా మనకి అర్థమయ్యేటట్టు రాశాను నేను ఓకే ఇలాంటి చాలా ఉన్నాయి కాబట్టి చాలా బాక్సెస్కి అన్నిటికీ కలిపి ఒక ప్రొడక్ట్ సింబల్ పెట్టేసి K వరకు ఓకే సో K వరకు రాసుకుంటూ వెళ్ళిపోయాను నేను I = K వరకు అంటే ఎన్ని బాక్సులు నేను ఉండండి ఇలాంటి అన్నిటికీ ఈ ప్రాబబిలిటీ ఈక్వేషన్ అనేది వర్తిస్తుంది మనకి ఓకే మనం ఇంకా స్టార్ట్ చేద్దాం స్టోరీగా మ్యాథమెటికల్ డెరివేషన్ స్టార్ట్ చేద్దాం ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనేది ఈజీ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఈ ట్రైన్ ఇదన్నీ మీరు ఎగ్జామ్లో వేసుకుంటారో ఏకుండా అలానే ఉంటారో మీ ఇష్టం అది కానీ ఇది ఈ పాయింట్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి ఓకే దీనికి ఇప్పుడు లాగరిథం చేద్దామా లాగరిథం చేస్తాం మనకు అకార్డింగ్ టు దీని ప్రకారం లాగరిథం చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం ఓకేనా ఓకే చలో మనం ఇప్పుడు లాగరిథం చేద్దామండి దీనికి లాగరిథం చేస్తే log W = log of W అంటే ఏంటంటే అర్థం NI ప్రొడక్ట్ సింబల్ కూడా ఉంది కదా ప్రొడక్ట్ సింబల్ కూడా పెడదాం ప్రొడక్ట్ సింబల్ పై I = 1 ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు మనకి రాసుకుంటూ వెళ్ళిపోదాం NI ప్లస్ GI - 1 ఇంటూ ఫ్యాక్టోరియల్ బై NI ఫ్యాక్టోరియల్ బై GI - 1 ఫ్యాక్టోరియల్ దీన్ని లాగరిథం చేస్తే మనకేమవుతుంది లాగరిథం చేస్తే మీకు ఏమవుతుంది ఇక్కడ ఈ ప్రొడక్ట్ సింబల్ వచ్చేసి సమ్మేషన్ సింబల్ అయిపోతుంది మనకు తెలిసిన విషయం ఇది ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు మనకి సో లాగరిథం ఆఫ్ దీనికి ఒక బాక్స్ పెట్టుకుందామండి లాగరిథం ఆఫ్ A by B log A by B అంటే ఏమవుతుంది log A minus log B అవుతుంది log A minus log B రాసుకుంటూ వెళ్దామండి log A అంటే ఏమవుతుంది మనకి NI ప్లస్ GI - 1 ఫ్యాక్టోరియల్ మర్చిపోవద్దు మనం మైనస్ log B అంటే ఇది మొత్తం ఫ్యాక్టర్ వచ్చేసుకుంది అందుకని పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు NI ఫ్యాక్టోరియల్ GI - 1 ఫ్యాక్టోరియల్ రాయడం మర్చిపోవద్దు మనం సో తొందరలో ఏం రాస్తూ ఉంటారు ఫ్యాక్టోరియల్ తీసేయడం మొదలు పెడతా ఉంటారు మళ్ళీ log A ఇంటూ B ఫార్ములా చెప్పండి
log a into b is equals to log a plus log b. అంతే కదా, log a plus log b అండి. ఈ ఫార్ములా మీకు తెలుసు మనకి. మరి దీన్ని log a plus log b గా మనం రాసుకుంటే ఎలా ఉంటుంది మనం? సో ఇక్కడ నేను కొంచెం స్పేస్ తీసుకుంటానండి. సో దీన్ని ఇలా రాసి ఈ బ్రాకెట్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సమ్మేషన్ సింబల్ i is equals to 1 to k. చలో, సో మనం ఇక్కడ log ni ఫ్యాక్టర్ log ఇట్లనే రాద్దాం. ni ప్లస్ gi మైనస్ 1 ఫ్యాక్టోరియల్ మైనస్, దీన్ని రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి ఎందుకంటే మైనస్ ఉంటుంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది. సో మైనస్ లోపలికి వెళ్తే మైనస్ అయిపోతుంది, అప్పుడు జాగ్రత్తగా రాయడం మొదలు పెట్టాలి మీరు. log ni ఫ్యాక్టోరియల్ మైనస్ ప్లస్, ఇక్కడ మైనస్, ఈ మైనస్ వచ్చేసి ఈ ప్లస్ని డిస్టర్బ్ చేసి మైనస్ అయిపోతుంది. log gi మైనస్ 1 ఫ్యాక్టోరియల్. అర్థమైపోయింది ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడ అన్ని చోట్ల ఫ్యాక్టోరియల్ ఉంది, అన్ని చోట్ల ఫ్యాక్టోరియల్ ఉంది. ఎట్లా అంటే మనం మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్లో మనం ఫ్యాక్టోరియల్ ఉంటే ఏం చేసామండి, స్టిల్లింగ్స్ ఫార్ములా వాడుకున్నాం. మనం ఏం వాడుకున్నాం? స్టిల్లింగ్స్ ఫార్ములా. యూజ్ స్టిల్లింగ్స్ ఫార్ములా, యూజ్ స్టిల్లింగ్స్ ఫార్ములా, యూజ్ స్టిల్లింగ్స్ ఫార్ములా. స్టిల్లింగ్స్ ఫార్ములా చెప్పండి అందరూ. స్టిల్లింగ్ ఫార్ములా వచ్చేసి ఎప్పుడైనా లాగ్ సమ్ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, దీన్ని తీసేయాలనుకోండి, ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అని రాయొచ్చట. ఈ విధంగా మనం స్టిల్లింగ్స్ గురించి రాయొచ్చు మనం. సో అదే విధంగా నేను ఇక్కడి నుంచి సరిపోయాను అండి, కొంచెం స్పేస్ దొరుకుతుంది నాకు. ఇక్కడి నుంచి తీసేస్తున్నాను, ఇక్కడి నుంచి తీసేస్తున్నాను. సో నాకు కొంచెం స్పేస్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడి నుంచే రాసుకుంటూ వెళ్తాను నేను. ఇక్కడ నాకు అబ్జర్వ్ చేసినట్లయితే స్టిల్లింగ్స్ ఫార్ములా మనం అప్లై చేద్దాం ఇక్కడ. సో log w is equals to, log w is equals to ఒక స్టిల్లింగ్స్ ఫార్ములా అప్లై చేద్దాం. ఓకే, సో ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్ మనకి, ఇవన్నీ కామన్ ఫ్యాక్టర్స్. స్టిల్లింగ్స్ ఫార్ములా దీనికి సపరేట్గా అప్లై చేద్దాం అంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఇది మొత్తం ఉంది. ఓకే, సో ఇది మొత్తాన్ని ఇది పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. లేదా ఎప్పటి నుంచే కన్ఫ్యూజ్ అవుతున్నారంటే ఈ -1 కూడా తీసేయచ్చు మనం. -1తో పెద్దగా యూజ్ ఏం లేదు మనకి, అంటే సమ్ పెద్ద క్వాంటిటీలో నుంచి ఒక లక్షలో నుంచి ₹1,00,000 నుంచి ₹1 పోతే పెద్ద కష్టమేం కాదు కదా. అదే విధంగా ఈ మొత్తం క్వాంటిటీలో నుంచి -1 తీసేసినా కూడా మనం తీసేయవచ్చు మనం. ఓకే, అంటే ఈ -1ని ఇక్కడ నుంచి తీసేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి. ni ప్లస్ gi రాసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వం మనం. ఓకే, లేదా అలా ఉంచి తర్వాత తీసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు తీసేద్దామండి, తీసేసి దాన్ని రాస్తాం. ఎలా ఉంది అనుకుంటే log x ప్లేస్లో ఇంతవరకు మాత్రమే ఉందనుకుందాం. ఈ -1 ఇక్కడ తీసేద్దాం. తీసేసినంత మాత్రం పెద్ద తేడా ఏమి ఉండదు మనకు కాబట్టి తీసేద్దాం. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏముంది, ni ప్లస్ gi మాత్రమే ఉంది. లాగ్ ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, ఎక్స్ లాగ్ ఎక్స్ కదా. సో దీన్ని ఎక్స్ లాగ్ ఎక్స్ అంటే ni ప్లస్ gi, ఫస్ట్ ఎక్స్ రాసాం మనం, తర్వాత లాగ్ ఎక్స్ అంటే లాగ్, సో ni ప్లస్ gi. ఓకే, ఇంకా ఏం రాయొచ్చు మనం, మైనస్ ఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు, ni ప్లస్ gi. చాలా జాగ్రత్తగా చేయాలండి మీరు. ni ప్లస్ gi టర్మ్స్ ఫస్ట్ దాంట్లో రాశాను. దీని తర్వాత ఏమొస్తుంది, ఈ మైనస్ వస్తుంది, అందుకని వేరే కలర్తో మెయింటైన్ చేస్తున్నాను. ఈ మైనస్ ఈ ఫార్ములాలో ఉన్నటువంటి మైనస్, మళ్ళీ ni ఫ్యాక్టోరియల్ని మీరు ఎలా రాసుకోవచ్చు, niని కింద రాస్తున్నారు చూడండి, n ఫ్యాక్టోరియల్, ఈ ఫ్యాక్టోరియల్ తీసేసాను కదా. సో n ఇంటూ లాగ్ ni కదా, సారీ ni, సో మైనస్ ni. దాని తర్వాత ఏముందండి, ఈ ఫార్ములా ఉన్నటువంటి మైనస్ ఉంది, ఈ మైనస్ ఉంది, మైనస్ ఒకదాని కింద ఒకటి రాస్తే కన్ఫ్యూజ్ అవ్వరని రాస్తున్నాను. నెక్స్ట్ gi ఉంది, లాగ్ gi మైనస్ gi అయిపోయిందా. సో దీన్ని బ్రాకెట్ క్లోజ్ చేద్దామా, బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది బ్రాకెట్, అక్కడ క్లోజ్ అయిపోయింది. అంటే ఈ టర్మ్స్లో స్టెల్లింగ్స్ ఫార్ములా అప్లై చేశాను, ఈ టర్మ్స్లో స్టెల్లింగ్స్ ఫార్ములా అప్లై చేశాను, ఈ టర్మ్స్ కూడా మనం స్టెల్లింగ్స్ ఫార్ములా అన్నీ కూడా అప్లై చేశానండి. అంటే అన్ని విధాలుగా మనం స్టెల్లింగ్స్ ఫార్ములా అప్లై చేసాము. ఇప్పుడు దీనికి ఈక్విలిబ్రియంలో ఉంటే మనకి తెలిసిన విషయం, మనం దీనికి లాగరిథం ఏదైతే చేసామో డబ్ల్యూని, దాన్ని సో డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేయాలి. అంటే డిఫరెన్షియేట్ ఆఫ్ దీస్ లాగ్ w and equal to 0, then we will get here at equilibrium position, equilibrium position according to thermodynamic equilibrium position. चलो
ఇప్పుడు ఈక్విలిబ్రియం పొజిషన్లో మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయాలట అండ్ ఈక్వల్ టు 0 కూడా చేయాలట. ఈక్వల్ టు 0 చేద్దాం, డిఫరెన్షియేట్ చేసి దీన్ని ఈక్వల్ టు 0 చేద్దామండి. చలో ఇప్పుడు ఏం చేద్దాం, ఒక్కోదాన్ని చేసుకుంటూ వెళ్ళిపోదాం. డిఫరెన్షియేషన్ ఒక్కోదాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతే మనం ఎలా ఉంటుందో చూద్దామండి. సో ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే, సో ఇప్పుడు చూడండి. సో విత్ రెస్పెక్ట్ టు ఎన్ఐ ప్రకారం చేద్దాం. ఇక్కడ ఏముంది, NiGi ఉంది. NiGi ఉంటే GI టర్మ్స్ 0 అయిపోతుంది. ఎక్కడ GI ఉంటే అక్కడ 0 అయిపోతుంది. సరే ఎట్లయినా రాసుకుందాము. ఇప్పుడు NI ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ NI DNI అవుతుంది. జాగ్రత్త చూడండి, ఈజీ, పెద్ద కష్టం ఏం కాదు. ఇది 0 అయిపోయింది. మళ్ళీ లాగ్ ఆఫ్ ఓకే, దాన్ని అదర్వైజ్ మనం యూవీ మెథడ్ రాసుకున్నాం. ఇక్కడ రాస్తున్నాం చూడండి, యూవీ మెథడ్ రాస్తే కనుక ఎలా ఉంటుంది, యూవీ మెథడ్ U ఇంటూ V డాష్ ప్లస్ V ఇంటూ U డాష్, ఈ ఫార్ములా రాద్దాం. సరే ఈ విధంగా చేద్దామండి. సో ఈ విధంగా నేను ట్రై చేస్తాను, ఓకేనా. సో కొంచెం నేను ఇలా, నాకు కొంచెం బోర్డు అవసరం పడుతుంది, చిన్నగా అయిపోయింది బోర్డు ఇది చిన్న. చలో మనం యూని అలానే ఉంచాలట. ఫస్ట్ ఈ టర్మ్ డ్రా చేస్తున్నాను. ఈ టర్మ్ యూని అలానే ఉంచమంటున్నాడు, అంటే NI ప్లస్ GIని అలానే ఉంచమంటున్నాడు. మనం దీని లాగరిథం ఆఫ్ సమ్ ఎక్స్ది 1/x మనకి డిఫరెన్షియేషన్ ఓకే, ఇంటూ మనకి NI యొక్క డిఫరెన్షియేషన్ DNI. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. మ్యాథమెటిక్స్ ఈజీయే కానీ దాన్ని డిఫికల్ట్ చేస్తూ ఉంటారు మీరు, ఏముండదు మీరు, అవునా. సో ఇది ఏమంటున్నాడు ఇక్కడ, యూని సేమ్ పెట్టమంటున్నాడు, వీని డిఫరెన్షియేట్ చేయమంటున్నాడు. వి అంటే లాగ్ NI ప్లస్ GIకి NI 1 ప్లస్ NI ప్లస్ GI అంటే లాగ్ X యొక్క డిఫరెన్షియేషన్, లాగ్ X యొక్క డిఫరెన్షియేషన్ 1/x. ఈ Xలో టర్మ్స్ ఉన్నటువంటి దానికి డిఫరెన్షియేట్ చేశాను. ఈ Xలో టర్మ్స్లో ఇది 0, ఇది DNI అయిపోతుంది. అర్థమైందా కాలేదా మీరు. ప్లస్ ఈ ప్లస్ సింబల్ దీందండి, ఈ ప్లస్ సింబల్ ఇక్కడ V ఇంటూ U డాష్ అంటున్నాడు. V ఏముంది మనకి, V అనేది ఇది దీన్ని సేమ్ పెట్టమంటున్నాడు. లాగ్ NI ప్లస్ GIని సేమ్ పెట్టమంటున్నాడు. సో దీనికి డిఫరెన్షియేషన్ చేయమంటున్నాడు. దీనికి డిఫరెన్షియేషన్ అంటే GI 0 అయిపోతుంది, ఇక్కడ DNI అవుతుంది. DNI ఇక్కడ సింపుల్గా ఇరికిచ్చి రాసేస్తానండి. అంటే దీని డిఫరెన్షియేషన్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ మైనస్ నేనేం చేస్తానంటే ఈ మైనస్ని ఓకే, ఈ మైనస్ని బ్లూ పెన్తో రాశాను. ఓకే, సో దీని డిఫరెన్షియేషన్ ఏముంది అక్కడ డిఫరెన్షియేషన్ చూస్తే NI మైనస్ GI కాబట్టి GI వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, DNI అయిపోతుంది. ఇది మైనస్ DNI. అచ్చా, ఇప్పుడు దీని కండిషన్ రాసేసాను. ఇది అయిపోయిందా, ఇది మొత్తాన్ని ఒక బ్రాకెట్లో పెట్టేసుకోండి. అంటే ఇది మొత్తం ఒక బ్రాకెట్ అయిపోయింది కాబట్టి ఈ మొత్తం నాకు ఒక బ్రాకెట్ అయిపోయింది, ఓకేనా. ఈ రెడ్ దగ్గర పెట్టేసుకుందాం. కలర్లు యూజ్ చేయడం వల్ల ఇది మనకి. ఇప్పుడు దీన్ని కూడా యూవీ మెథడ్ రాసుకుందాం. యూని సేమ్ పెట్టాలట, అంటే NIని సేమ్ పెట్టాలి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ NI అంటే లాగ్ NI. సో మనకి NI అయిపోతుంది, NI యొక్క డిఫరెన్షియేషన్ DNI అయిపోతుంది. ఓకే, దీనికి బ్రాకెట్ వాడదాం. తర్వాత మనం తీసుకోవచ్చు, బ్రాకెట్ వాడేసాను నేను. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం రావాలి, ఈ ప్లస్ వచ్చేసింది మనకి. వీని సేమ్గా ఉంచండి. వి అంటే అర్థమైంది, లాగ్ NIని సేమ్గా ఉంచండి. ఉంచాను. సో NI యొక్క డిఫరెన్షియేషన్ DNI అండి. ఇది అయిపోయిందండి. ఈ బ్రాకెట్ అయిపోయింది, ఓకేనా. ఈ బ్రాకెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెడ్ మైనస్ వచ్చేసిందంటే ఈ మైనస్ వచ్చింది, ఇది మొత్తం 0 అయిపోతుంది. మొత్తం 0 వాల్యూ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడా కూడా NI వాల్యూ లేదు కదా, NI విత్ రెస్పెక్ట్ టు NI చేస్తున్నాం కదా, అయిపోయిందండి, ఓకేనా. సో ఇక్కడ వరకు మొత్తం ఆ బ్రాకెట్లో ఉన్న దానికి డిఫరెన్షియేషన్, దీన్ని ఈక్వల్ టు 0 చేయాలంటే ఇక్కడ 0 వచ్చేస్తుంది మనకి. ఏం లేదు, ఇప్పుడు ఈజీ అయిపోతుంది మనకి, అన్ని క్యాన్సిల్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. క్యాన్సిల్ చేయండి ఒకదాన్ని ఒకటి మనం వాడుకొని. సో NI ప్లస్ GIని ఇది క్యాన్సిల్ చేశాను. అర్థమవుతుందా కావట్లేదా మీకు, ఈజీగా అర్థమవుతుంది. చేస్తూ ఉంటే అర్థమవుతుందండి. కొంచెం అటు ఇటు కొంచెం డిఫరెన్షియేషన్ మనకి కొంచెం కష్టం అనిపిస్తుంటుంది, కానీ ఈజీగా చేయొచ్చు మనం. ఇంకా మీరేమైనా చేయవచ్చా, ఇంకా మైనస్. ఓకే, ఈ బ్రాకెట్స్ లోపల బయట తీసేస్తే మనకి ఇంకా ఏమైనా చేయొచ్చా అని చూస్తున్నాం మనం. ఓకే, సో ఇక్కడ బ్రాకెట్ తీసేసుకుందాం. అందుకని బ్రాకెట్ తీసేసుకుంటే ఈజీ అయిపోతుంది మనకి. క్యాన్సిల్ అయితే చేసాం మనం. 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మిగిలింది ఏంటండి, DNI మిగిలింది. ఇక్కడ మిగిలింది ఏంటి, లాగ్
log ni ప్లస్ జిఐ ఇంటూ డిఎన్ఐ మిగిలింది ఇంటూ డిఎన్ఐ. ఇక్కడ మైనస్ డిఎన్ఐ మిగిలింది. ఓకే, ఇక్కడ మైనస్ డిఎన్ఐ అంతేనా. ఇంకా ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మైనస్ డిఎన్ఐ, లోపల పోతే మైనస్ డిఎన్ఐ. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ లాగ్ ఎన్ఐ డిఎన్ఐ. ఒకటి మైనస్ మైనస్ ప్లస్ రావాలి, ఒకటి ప్లస్ వస్తే ఇంకోటి ప్లస్ రావాలి, మైనస్ మైనస్ ప్లస్ రావాలి, మైనస్ డిఎన్ఐ. ఇది మైనస్ వచ్చేసి మైనస్ మైనస్ ప్లస్ రావాలి, ఇక్కడ ప్లస్ రావాలి, ఇది ప్లస్ రావాలి, ఇది ప్లస్ రావాలి, అంటే ఒక డిఎన్ఐ ప్లస్ రావాలి. అంటే ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. ఇక్కడ లాస్ట్లో డిఎన్ఐ మిగిలింది, ఇక్కడ ఒక డిఎన్ఐ మిగిలిందండి. ఓకేనా, లాగ్ ఎన్ఐ డిఎన్ఐ మైనస్ డిఎన్ఐ. ఓకే, ప్లస్ డిఎన్ఐ మైనస్ డిఎన్ఐ. కన్ఫ్యూజ్ ఏమవుద్దు, నేను చెప్తాను ఎందుకు కన్ఫ్యూజ్ అవుద్దు అని. లాస్ట్కి వచ్చి మిగిలితే ఇదే మిగులుతుంది మనకి. 0 = లాగ్ ఎన్ఐ ప్లస్ జిఐ మైనస్ డిఎన్ఐ మైనస్ లాగ్ ఎన్ఐ డిఎన్ఐ. ప్రతిదానికి డిఎన్ఐ కామన్ చూడండి, డిఎన్ఐ కామన్ ఉందా? సో డిఎన్ఐ కనుక కామన్ తీసి 0 అవతల తీసుకపోతే 0 అవుతుంది కదా. మిగిలింది ఏంటి మనకి? 0 = లాగ్ ఎన్ఐ ప్లస్ జిఐ మైనస్ లాగ్ ఎన్ఐ. ఇప్పుడు మనం ఈ మైనస్ని ఇటు తీసుకొచ్చేసి దాని ప్లస్ వాల్యూ అది తీసుకొచ్చినా కూడా మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు. సో 0 ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఎన్ఐ బై ఎన్ఐ ప్లస్ జిఐ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి వచ్చినటువంటి ఈక్వేషన్. ఇక్కడ నుంచి ఇది మనకి ఏం చేసామంటే ఇక్కడ, సో మనకి మ్యాక్సిమం ప్రాబబిలిటీ కావాలి. మ్యాక్సిమం ప్రాబబిలిటీ ఇంకా రాలేదు, దీన్ని రెడ్యూస్ చేయాలి. ఓకే, దీన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. దీన్ని రెడ్యూస్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీనికి మనకి ఏం చేద్దామంటే లెగ్రాంజ్ మల్టిప్లైయర్స్ యాడ్ చేద్దాం. దీనికి కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి పిల్లలు. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటే ముందుకు వెళ్ళిపోతాను నేను ఎలా అనేది. తీసుకున్నారా స్క్రీన్ షాట్? ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి. సో ఈజీగానే ఉంది ఇక్కడ మనకి. ఓకేనా, ఒక డిఎన్ఐ ఇటు వస్తుంది, ఇంకొక డిఎన్ఐ మనకి ఇక్కడ నేను బ్రాకెట్ పెట్టడం మర్చిపోతే సో దాని ప్రాబ్లం అయిందండి. ఇక్కడ బ్రాకెట్ పెట్టడం మర్చిపోయాను నేను. అచ్చా, ఇది ఏంది రాశానా? మైనస్ డిఎన్ఐ రాశాను. యూవీ మెథడ్ ఏమవసరం లేదు, ఇది అయిపోయింది మొత్తం మనకి. ఇది ఏంది రాసేసి ఎన్ఐ ప్లస్ 1/డిఎన్ఐ ఇది రాశాను. సో మళ్ళీ వచ్చేసి లాగ్ ఎన్ఐ ఇక్కడ రాశానంటే డిఎన్ఐ రాశాను. ఇక్కడ రాయడం మర్చిపోయాను నేను, అందుకే నేను ఎక్కడో మిస్టేక్ కొట్టిందని రాసుకుంటున్నాను. ఇక్కడ నేను రాయడం మర్చిపోయాను, ఇక్కడ కాదండి, మైనస్ డిఎన్ఐ దీన్ని రాయలే కదా, మైనస్ డిఎన్ఐ. అది ఎక్కడో ఒకటి డిఎన్ఐ మిస్ అయినట్టు అనిపించిందండి. ఒకసారి కరెక్ట్ చేసుకోండి. మొత్తం లాస్ట్లోకి వచ్చేసరికి ఇది రావాలి మన ఫ్యాక్టర్. ఓకేనా, క్లియర్ చేసుకోండి. ఇది క్లియర్ చేస్తున్నాను, క్లియర్ చేశాను నేను, ఇది క్లియర్ చేశాను. ఓకే, ఇది క్లియర్ చేస్తున్నాను. అది రాసుకున్నారా మీరు? అండి, ఈ లాస్ట్లో లెగ్రాంజ్ మల్టిప్లైయర్స్ యాడ్ చేయడం. మనం లెగ్రాంజ్ మల్టిప్లైయర్స్ యాడ్ చేస్తే మనకి ఎలా ఉంటుంది? ఓకే, లాగ్ ఏం రాసుకున్నాం అక్కడ? లాగ్ ఎన్ఐ ప్లస్ జిఐ ప్లస్ ఆల్ఫా ఎన్ఐ, ఆల్ఫా డిఎన్ఐ ప్లస్ బీటా డిఎన్ఐ, బీటా ఈఐ డిఎన్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. యాక్చువల్గా ఇక్కడ డిఎన్ఐ మనకి ఇక్కడ డిఎన్ఐ ఉంది కదా. ఓకే, మనం ఇలా ఎందుకు రాసుకోవాలి సార్ అంటే మనకి 2 కన్స్ట్రైంట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. 2 కన్స్ట్రైంట్, ఒకటి వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, n ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, అన్ని ఎన్ఐలు కలుపుకుంటే డిఎన్ఐ వచ్చేస్తుంది. దానికి ఏం చేస్తాడంటే ఆల్ఫా పెట్టేశాడు, ఆల్ఫా డిఎన్ఐ. ఓకే, దీన్ని ఇలా ఎలా రాసుకున్నాడంటే ఆల్ఫా డిఎన్ఐ అని రాసుకున్నాడు. ఇక్కడ కూడా మనకి ఇందాక డిఎన్ఐ ఉంది కదా, నేను 0 ఉందని తీసేశాను, ఈజీగా అర్థమవుతుంది. మనకి ఇంకొక కన్స్ట్రైంట్ ఏంటి మనకి అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. టోటల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. ఎనర్జీ కాన్స్టెంట్ అంటే
మనం డిఏ టర్మ్స్లో బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఈ టోటల్ ఎనర్జీని ఎలా రాసుకోవచ్చు ఈఐ అని రాసుకోవచ్చు. అంటే అన్ని పార్టికల్స్ యొక్క ఎనర్జీని ఈ అని రాసుకుందాం. ఓకే, సో డిఎన్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది ఈక్వల్స్ టు 0, ఇది ఈక్వల్స్ టు 0. ఓకే, 0 కదా, 0 అని పెట్టుకున్నప్పుడు పెద్దగా యాడ్ చేసినా మల్టిప్లై చేసినా ఏం పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ మనకు ఒక మంచి ఈక్వేషన్ మనకి ఏంటంటే మోస్ట్ ప్రాబబుల్ డిస్ట్రిబ్యూషన్ దొరుకుతుందని చెప్పేసి లెగ్రాంజ్ ఏం చేశానంటే లెగ్రాంజ్ మల్టిప్లైయర్స్ని యాడ్ చేసాము ఇక్కడ. ఓకే, ఇది ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ కూడా మనకి ఈక్వేషన్ డెరివేషన్ ఉంది. ఇది పెద్దగా మనం సో ఈ కేబీటిక్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టెంపరేచర్, కెమికల్ ఫ్యాక్టర్ అంటాం మనం. ఓకే, దీనికి డెరివేషన్ సపరేట్ ఉందండి, మళ్ళీ దీంట్లోకి వెళ్ళట్లేదు నేను. ఆల్ఫా బీటా ఎందుకు లెగ్రాంజ్ మల్టిప్లైయర్స్ యాడ్ చేసుకొని ఈ ఈక్వేషన్ని బోస్-ఐన్స్టీన్ కానీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ కానీ ఇది మ్యాక్సిమం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్కి తీసుకొచ్చారని చెప్పేసి. ఓకే, దీని గురించి చెప్పుకుంటే పోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది మనకి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వరకు లాస్ట్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే లెగ్రాంజ్ మల్టిప్లైయర్స్ మనం యాడ్ చేసాము మన దీంట్లో. లెగ్రాంజ్ మల్టిప్లైయర్స్ ఏంటి, మనకి రెండు కన్స్టెంట్స్ ఉన్నాయి ఇక్కడ. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, టోటల్ number of atoms equals to constant, total energy is equals to constant. మనకి టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అంటే టోటల్ ఎనర్జీని ఎలా రాసుకుందాం, ఇలా రాసుకుందాం. దానికి ఒక కాన్స్టెంట్ మల్టిప్లై చేశాడు ఇక్కడ. టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ n కాబట్టి దీనికి కాన్స్టెంట్ మల్టిప్లై చేశాడు. మల్టిప్లై చేసి దాన్ని యాడ్ చేసుకున్నాం. అన్ని చోట్ల డిఎన్ఐ కాముంది, డిఎన్ఐ అయిపోతే 0 బై సంథింగ్ డిఎన్ఐ 0 అయిపోతుంది. ఈ రెండింటిని యాడ్ చేశాడండి. ఓకే, మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు అని అంటే లాగ్, దాన్ని యాడ్ తీసుకెళ్దాం ఫ్యాక్టర్ని. లాగ్ ni ప్లస్ జిఐ మనకి కావాల్సింది ఏంటని చెప్తాను నేను, మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈఐ. ఓకేనా, అలా తీసుకెళ్ళామ్మా. ఓకే, నేను ఏం చేశానంటే నాకు ni బై నెంబర్ ఆఫ్ వేస్ మనం కావాలి కాబట్టి జిఐ బై ni, ఈ ni పార్టికల్స్ని ఎలా డివైడ్ చేయాలంటే దీన్ని రివర్స్ చేయండి. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మైనస్ వెళ్ళిపోతుంది ni ప్లస్ జిఐ. ఎందుకంటే నేను ni పైన ఉంటే కుదరదు కాబట్టి నాకు నేను రివర్స్ చేస్తున్నాను. దీన్ని రివర్స్ చేసినప్పుడు మైనస్ వెళ్ళిపోతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ఈఐ. ఓకే పిల్లలు, ఇప్పుడు డివైడ్ చేయండి. ఇక్కడ డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ni బై ni 1 అయిపోతుంది. లాగ్ 1 ప్లస్ జిఐ ప్లస్ ni ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా ఈఐ. ఓకే, మనం ఈ లాగరిథంని తీసుకెళ్తే సో 1 ప్లస్ నాకు జిఐ బై ni కావాలండి. నెంబర్ ఆఫ్ ఈ పవర్ అవుతుంది ఇట్లా లాగరిథం తీసుకెళ్తే ఆల్ఫా ప్లస్ బీటా ఈఐ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు జిఐ బై ni అని రాసుకుంటే జిఐ బై ni అని రాసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది ఇది జిఐ బై ni. సో ఇది ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. ఓకే, సో నేను ఎలా ఉంటుంది జిఐ బై ni అని రాసుకుంటే 9 రాసుకుంటే మనం ముందే మనం తీసుకుని రావచ్చా, -1 మనకి -1 ఇక్కడికి వచ్చేస్తుంది మనకి. ఓకే, -1 అటు వచ్చేస్తుంది మనకి. ఎలా రాసుకోవచ్చు, జిఐ బై ni ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఓకే ఈ పవర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈఐ -1 వచ్చేస్తుంది మనకి. ఇంకా -1 వచ్చేస్తుంది మనకి. సో మనకి ni బై జిఐ కావాలంటే ni పార్టికల్స్ని నెంబర్ ఆఫ్ వేస్గా రాయాలంటే ఈ పవర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈఐ -1. ఇదండి ఫైనల్ ఈక్వేషన్. నెంబర్ ఆఫ్ వేస్గా మనం అరేంజ్ చేస్తాం. ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్గా మనం పార్టికల్స్ని అరేంజ్ చేయొచ్చు అనేది బోస్-ఐన్స్టీన్ డిస్ట్రిబ్యూషన్ లా అంటాం. దీన్ని బోస్-ఐన్స్టీన్ డిస్ట్రిబ్యూషన్ లా అని అంటామండి. ఇది అర్థమైందా పిల్లలు? అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేశాను చెప్పండి, కంక్లూజన్స్ ఏమని చెప్పండి. నేను చెప్పింది ఏంటంటే మీకు బోస్-ఐన్స్టీన్ అంటే ఏంటి, బోస్-ఐన్స్టీన్ 3 లాస్ని వాడుకొని బోజాన్స్ ఎట్లా అంటాం మనం అనేది చెప్పాను నేను ఫస్ట్. ఓకేనా, దాని తర్వాత నీకు ఒక ట్రైన్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ ఫార్ములా ప్రాబబిలిటీ డబ్ల్యూని రాయడం ఎలా అనేది నేర్పించాను. దాని తర్వాత లాగరిథం తీసుకున్నాం. దాని తర్వాత డిఫరెన్షియేట్ చేసి ఈక్వేట్ చేసాం ఇక్కడ ఎట్ ఈక్విలిబ్రియం పొజిషన్లో. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాము, అది ఒకసారి చూసుకోండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్ కరెక్ట్ చేసుకున్నాం మనం. సో లాస్ట్కి ఒక ఈక్వేషన్ వచ్చేసింది. దీనికి లగ్రాంజ్ మల్టిప్లైయర్స్ యాడ్ చేసేసాము. యాడ్ చేసి ఒక ఈక్వేషన్ తీసుకొచ్చాం.
ఓకే, సో పార్టికల్స్ని ఎలా డివైడ్ చేయాలి అనేది ఇది మనకి చెప్తుంది కాబట్టి ఇది క్వాంటమ్ మెకానికల్ ఎఫెక్ట్ అండి. క్వాంటమ్ మెకానికల్ ఎఫెక్ట్ బోస్ ఐన్స్టీన్ డిస్ట్రిబ్యూషన్ లా. సో ఇది మనకి సూపర్ ఫ్లూయిడ్ మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్ మనకి యాటమ్ లేజర్స్, ఇవి రెండు కూడా సూపర్ ఫ్లూయిడ్ని వీళ్ళు ప్రాక్టికల్గా 1999లో అబ్జర్వ్ చేసి వాళ్ళు నోబెల్ ప్రైజ్ కొట్టేశారు. మరి మీరు ఎప్పుడు నోబెల్ ప్రైజ్ కొడతారు? మరి వేరే కొత్త ఏదన్నా వాడి కెమికల్ని సూపర్ ఫ్లూయిడ్గా తయారు చేసి మీరు కూడా దీన్ని నోబెల్ ప్రైజ్ కొట్టచ్చు. మరి అంటే వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ని, ఈ మ్యాథమెటికల్ డెరివేషన్ అర్థం చేసుకొని వాళ్ళు సూపర్ ఫ్లూయిడ్స్ తయారు చేశారండి. తయారు చేసి వాళ్ళు నోబెల్ ప్రైజ్ కొట్టారు. మరి మనం కూడా నోబెల్ ప్రైజ్ కొడదాము. ఏదో ఒకటి లిక్విడ్ చేసేది దాన్ని సూపర్ లిక్విడ్ చేసాం. సూపర్ లిక్విడ్ అంటే ఏంటి? జీరో రెసిస్టెన్స్ ఉంటుంది మనకి. ఓకే, సో విస్కసిటీ జీరో ఉంటుంది మనకి. సో విస్కసిటీ అంటే మనకు అర్థం ఏంటి? లేయర్స్, కొంచెం చిన్నగా మన లేయర్స్ వస్తూ ఉంటాయి కదా. లేయర్స్ అంటే మనం ఏదన్నా ఒక వాటర్లో ఒక రాయి వేసినప్పుడు కొంచెం ఒక వేవ్ వస్తుంది, ఇంకొక వేవ్ వస్తుంది, ఇంకొక వేవ్ వస్తుంది, ఇంకొక వేవ్ వస్తుంది. అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ వల్ల మనకి లేయర్స్ వస్తుంది. దీంట్లో సూపర్ ఫ్లూయిడ్ అలాంటి లేయర్స్ ఏమి ఉండవు, సింపుల్గా ఉంటుంది. అంటే మీరు చేయి పెట్టినా కూడా మీకు ఫీలింగ్ రాదు. మీరు చేయి పెట్టినా కూడా ఫీలింగ్ రాదు మీకు. అని చెయ్యి వాటర్లో పెట్టామా అంటే ఆ సూపర్ ఫ్లూయిడ్లో పెట్టామా అని కూడా ఫీలింగ్ రాదు మీకు. ఓకే, సో రెసిస్టెన్స్ అనేది జీరో ఉంటుంది మనకి. సో అలాంటి ఫ్లూయిడ్ తయారు చేయొచ్చు మీరు. సో దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి. చాలా కండక్షన్ ప్రాపర్టీస్ మనం చాలా చదవగలుగుతాం మనం. సో అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని వాడుతున్నారు, బోస్ ఐన్స్టీన్ వాడుతున్నారు. సో అటామిక్ లేజర్ అంటే మనం లేజర్లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనం స్టిమ్యులేటెడ్ ఎమిషన్ వాడుతూ ఉంటాం. ఒక ఆటం కిందికి వస్తే, పైనుంచి కిందికి వస్తే 2 ఫోటాన్స్ ఎమిట్ చేస్తుంది అని మీరు తెలిసిన విషయం ఇదంతా. సో అలా కాకుండా ఇప్పుడు కొహెరెంట్ వేవ్స్ అనేది, అంటే ఆటమ్స్ అన్నీ కలిపి ఒక సముద్రం మీద ఒక అలలాగా వచ్చేస్తుంటుంది. ఇట్లా అలలాగా ఒక్కొక్క ఆటం కాకుండా, ఇండివిజువల్ కాకుండా ఒక లేయర్ అలలాగా వచ్చి మనకి లేజర్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఓకే, అలాంటి విషయంలో యాటమ్ లేజర్ విషయంలో ఈ బోస్ ఐన్స్టీన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మనం కూడా ఏదో ఒక అప్లికేషన్ వాడి మనం చేసి దీన్ని వాడుకొని మనం కూడా నోబెల్ ప్రైజ్ కొడతామండి. థ్యాంక్ యూ పిల్లలు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇక్కడ వరకు మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ లా ఇక్కడ వరకు చేసి మీరు చేసుకోండి. ఇంకేమైనా నేను మిస్టేక్ ఎక్కడ చేయలేదు అనుకుంటాను. మిస్టేక్ ఇక్కడ ఒక చోట మిస్టేక్ అయింది నాకు, అదొకటి కరెక్ట్ చేశాను కూడా మీ ముందు. ఇంకెక్కడన్నా మిస్టేక్ ఎక్కడైనా కనబడితే మీరు చెప్పండి. నెక్స్ట్ క్లాస్లో ఏమన్నా కరెక్ట్ చేద్దామండి. ఎక్కడ కనిపించట్లేదు నాకైతే. ఓకేనా? థ్యాంక్ యూ పిల్లలు.